మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎగరేది గులాబీ జెండాయే అని బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలకు రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని రాగిడి మండిపడ్డారు. తాను పక్కా లోకలని, పక్క ప్రాంతాల నుంచి వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ పారాషూట్ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. కేసీఆర్ ఆశీర్వాదం, తమ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల సహకారంతో భారీ మెజారిటీతో గెలుపొంది తీరుతారని మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఎస్సీ2 మల్కాజ్గిరి పార్లమెంట్ లో నేను పక్కా లోకల్ అంటున్నారు రాగిడి లక్ష్మారెడ్డి గారు, బీఆర్ఎస్ అభ్యర్థి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాము. సార్, ప్రచారం ఏమో క్లైమాక్స్ కి చేరింది. మరి ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఎంతవరకు ప్రజల వరకు వెళ్ళగలిగారు? డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది? ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. క్యాంపెయినింగ్ చాలా బాగుంది. ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ కూడా తండోపతండాలుగా మరి వస్తున్నారు, వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఏ కాన్స్టిట్యున్సీలే కానీ ఈరోజు కుత్బుల్లాపూర్లో మరి పెద్దలు మరి శాసనసభ్యులు వివేక్ గారు, అలాగే సురేష్ గారు, కార్పొరేట్ గారు, ఎమ్మెల్సీ గారు, రాజు గారు, మేమందరం పర్యటిస్తున్నాము. సో మంచి స్పందన ఉంది. ఏంటంటే ప్రజలందరూ కూడా మరొక్కసారి మరి సార్ని గుర్తు చేసుకుంటారు. అప్పుడే బాగుంటుండే అనే నినాదంతో ఎక్కడ పోయినా కూడా అప్పుడే బాగుంటుండేది, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుంటుండే అనే నినాదంతో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఎవరే కానీ ఇక్కడ మోసపూరితమైన మాట, ఇంతకుముందు ఉన్న ఎంపీ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు మోసపూరితమైన మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేసాడు. ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. అలాగే బీజేపీ పార్టీ కూడా ఎవరైతే క్యాండిడేట్ వస్తున్నాడో మరి ఆయన ఈటెల రాజేందర్ అక్కడ ఉండాలి. 2 సార్లు ఓడిపోయిన మనిషి అక్కడ చెల్లని పైసా ఇక్కడికి వచ్చి మరి నేను కూడా కంటెస్ట్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే గెలిచారో అది కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే మల్కాజ్గిరి ప్రజలు చాలా అంటే ఎట్లా చెప్తే అట్లా ఉంటారు, అమాయకులు ఉన్నారనే లెవెల్లో వాళ్ళు బయట నుంచి వచ్చి అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో కంటెస్ట్ చేసి ప్రజలు మోసం చేద్దామని చేస్తున్నారు. ఈసారి ప్రజలు అట్లా కాదు, ప్రజలు కూడా గుర్తించారు. వాళ్ళని 80% కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. నేను స్థానికంగా ఉంటాను. గత 25 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ప్రజాసేవలో ఉన్నా, ప్రజాక్షేత్రంలో. అదే అందుకనే తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తారు. మరి కేసీఆర్ గారు చేసిన పనులే అనుకోని రాష్ట్రంలో, అదే కాకుండా గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే డెవలప్మెంట్ ఉందో అదంతా కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో రికార్డు సృష్టించారు మీరు. మరి మీ కాన్స్టిట్యున్సీ నుంచి ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి ఏ విధంగా ఇవ్వబోతున్నారు? ఎలాంటి మెజారిటీ ఇవ్వబోతున్నారు? మంచి మెజారిటీ ఇవ్వబోతా ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి హైయెస్ట్ మెజారిటీ ఉంటే తప్పకుండా పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది మా ప్రజల పట్ల. ఎందుకంటే గడిచిన 5 నెలలుగా కరెంటు కష్టాలు, నీటి కష్టాలు, పరిపాలనలో తీవ్ర లోపాలు, మరి స్కీమ్స్ రావాల్సిన స్కీమ్స్ సరే రావట్లేదు. కాబట్టి 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఇది ప్రజలకు అర్థమవుంది. దానికంటే ముఖ్యం బీజేపీ కేంద్రంలో అధికారం నుండి వారి నుంచి ఏమి ఒరిగింది లేదు మన హైదరాబాద్ నగరాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ. గత ఎన్నికల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్నిటికీ సీటు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఒకటి తప్ప. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చోటే లేదు. కాబట్టి ప్రజలు మా ఎంబడే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎంబడే ఉన్నారు. కేంద్రంలో కూడా ఖచ్చితంగా మన ఎంపీలు ఉంటే మన హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోగలుగుతారు, రాష్ట్రాన్ని కూడా ముందుకెళ్ళగలుగుతారు. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు చాలా స్పష్టంగా నమ్ముతూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి నియోజకవర్గానికి అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ 2 జాతీయ పార్టీలు చేసింది ఏమీ లేదు. వారి బాసులు ఢిల్లీలో ఉంటారు, ఢిల్లీలో బాసుల మెప్పు కోసమే పనిచేశారు తప్ప ఇక్కడ ప్రజల కోసం కాదని చెప్పి ప్రజలకు స్పష్టంగా మరి వారికి అర్థమయ్యింది. కాబట్టి మా పార్టీకి, మా అధినేతకి, మా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి గలీలో ఉన్న ప్రజలే మా బాసులు అని చెప్పేసి కూడా పదే ఎన్నిసార్లు చెప్పిన ప్రజలు దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి మంచి మెజారిటీతో మా అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. అంటే చేరికలన్నీ మా దగ్గరే ఉన్నాయి, చేరికలు జరుగుతున్నాయి. సో డెఫినెట్గా మేమే గెలిచి తీరుతామంటూ ఓవైపు ఏమో కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ కూడా పెట్టినటువంటి పరిస్థితి తన సిట్టింగ్ స్థానం మీద. సో దీన్ని ఎలా చూస్తారు? చేరికలన్నీ వాపసు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పోయిన వ్యక్తులకు విశ్వాసం కోల్పోయారు. అక్కడ ఏదో కొత్త మురిపంలో అధికారం ఉంది కదా చేస్తారని చెప్పారు, కానీ పోయిన వ్యక్తులు కూడా వాపసు వస్తానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉన్నది. దాని 1-2 నాయకులు పోతే కానీ పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉన్నది, కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారు, ప్రజలు కూడా చాలా 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 డిసైడెడ్గా ఉన్నారు. కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు, మా క్యాడర్ మా వెంబడి ఉంది. 1-2 నాయకులు పోయినా మాకు ఒరిగేది ఏం లేదు. పోయిన నాయకులు కూడా వాపసు సిద్ధంగా ఉన్నారు, అక్కడ పోతే పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి ఇప్పుడు అర్థమవుతా ఉన్నది మనకేంటంటే 5 నెలల్లో తెలిసిపోయింది గుర్రంకి గాడిదకి తేడేందో. కాబట్టి డెఫినెట్గా ఖచ్చితంగా మా గుర్రం ఉడకబోతా ఉన్నది, మంచి మేడతో గెలవబోతా. ఫైనల్గా
మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలకు మా ఏబిఎన్ ద్వారా ఏం కోరదలుచుకున్నారు ఒక మాట? మల్కాజ్గిరి ప్రజలకు మరి ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండి చేసిందేం లేదు. నేను మాత్రము ఇక్కడ ఏవైతే సమస్యల్లో ముఖ్యంగా మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మరి మిలిటరీకి సంబంధించిన రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోడ్స్ విషయంలో కూడా ఇప్పుడు ఏంటంటే కరీంనగర్ పోయే రోడ్ ఉంది, ఆ రోడ్ కొంచెం ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది. అదే కాకుండా మల్కాజ్గిరి ఏదైతే ఉందో కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీలో మరి 10 గేట్ల వరకు ఉన్నాయి. ఎప్పుడు చిన్న ట్రైన్ వచ్చినా కూడా మరి అక్కడ తక్లీఫ్ అవుతుంది కాబట్టి అలాంటి విషయాలంటే సెంట్రల్ సంబంధించిన స్కూల్సే కానీ ఎంఎంటీఎస్ సంబంధించిన ఎక్స్పాన్షన్ వర్క్సే కానీ అలాగే మెట్రో వర్క్సే కానీ ఇవన్నీ కూడా. ఇంకో విషయానికి వస్తే మొన్న మన దగ్గర 167 మెడికల్ కాలేజ్ ఇండియాలో ఇస్తే ఏ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. అటువంటి అన్నిటి కూడా మా ఉప్పల్లో కూడా మరి ఉప్పల్ కారిడార్ అని చెప్పి గత 7 సంవత్సరాల నుంచి వరకు అది నత్తనడక నడుస్తుంది. అలాంటి పనుల విషయంలో తప్పకుండా అన్ని విషయాలన్నిటి కూడా మేము ప్రశ్నిస్తాము. తప్పకుండా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో వాటి మీద ప్రశ్నించి తప్పకుండా వాళ్ళ అవసరాలు తీర్చడానికి మేము ముందుంటామని చెప్తారు. మొత్తానికి ఇటు ప్రజాబలం తమకే ఉంది, తప్పకుండా భారీ మెజారిటీతో ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరవేస్తామంటూ రాగిడి లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో 6-100 అయినా డెఫినెట్గా ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్లో తన గెలుపు ఖాయమంటూ మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో చెప్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో నుమాన్ ఏబీన్, ఆంధ్రజ్యోతి, కుత్బుల్లాపూర్ నుంచి.